ముందుగా మా బాధను చూద్దామని వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. ఇంకా అదిగోండి కూల్గా కూలింగ్ గ్లాసులు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు చూసారా, వాడే పందెం పరమేష్. వాడి బాడీలో పల్స్ లేకపోయినా ఉండగలడేమో కానీ పందెం లేకుండా ఉండలేడు, అంత పిచ్చి పందెం అంటే. ఇంకా పక్క నీలం చొక్కా వేసుకొని నించున్నాడు చూసారా, వాడే సూరి. వీడు పరమేష్కి తోకలాంటోడు. తోక అంటే పరమేష్ పందెం కలిపిన దగ్గర నుండి పందెం కొట్టే వరకు మొత్తం వీడే చూసుకుంటాడు. కానీ ఏ మాటకి ఆ మాటే కానీ పందెంలో పరమేష్ని కొట్టేవాడే లేడండి ఇప్పుడు వరకు. ఏమో ఇప్పుడు రావచ్చేమో, చూసేద్దాం పదండి. రే మళ్ళీగా డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాడన్నా. మరి సేవగాడు నిన్న నైటే ఇచ్చేసాడన్నా. ఈరోజు ఎంత ఆడతారో కనుక్కో. నీతో బెట్టింగ్ ఆడాలంటే మనందరూ భయపడుతున్నారన్నా. భయపడుతున్నారా? మరి నాతో ఎవరు బెట్టింగ్ ఆడిపోతే ఎవరు బెట్టింగ్ ఆడతారా? నువ్వు ఆడతావా? నువ్వు ఆడతావా? ఎందుకు ఆడతాను? సారీ అన్న. మరి ఎవరు బెట్టింగ్ ఆడకపోతే నాతో ఎవరో బెట్టింగ్ ఆడేది? ఎవరో బెట్టింగ్ ఆడేది? ఏంటి అలా చూస్తున్నారు? 10,000 పడ్డాయి ఏంటబ్బా అని చెప్పా. అది నా నెల జీతం అండి. కానీ నాకు కావాల్సింది 10,000 కాదు, 10 లక్షలు. ఇప్పుడు ఈ 10,000ని 10 లక్షలు చేయాలంటే 10 ఏళ్ళు పట్టేలా ఉంది. ఇలా అయితే దుబాయ్ ఎప్పుడు వెళ్తానో, లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతానో. రే చెప్పన్నా, ఈరోజు మ్యాచ్ ఎవరికి? బంగ్లాదేశ్ కి శ్రీలంక కన్నా. ఈరోజు మ్యాచ్ గెలిచేది శ్రీలంక. ఫిక్స్ చేసి లేదన్నా, నీ ప్రిడిక్షన్ తప్పు. గెలిచేది బంగ్లాదేశ్. నా ఏరియాకి వచ్చి నా ప్రిడిక్షన్ తప్పంటావా? ఎవడ్రా నువ్వు? నేనెవ్వరైతే ఏంటన్నా, గెలిచేది బంగ్లాదేశ్. కావాలంటే పందెం పెట్టు. నా అడ్డాకొచ్చి నాదే తప్పంటూ నాతో నిబంధం కడతావా? పిల్ల బచ్చా. అన్నా, పందానికి కావాల్సింది పిల్లోడో పెద్దోడో కాదన్నా, ప్రిడిక్షన్. రే దారిని పోయే దానయ్య గడివి పోరా. పందాలు పంతాలు అంటూ నాలాంటి పెద్దలతో పంచాయతీలు పెట్టుకోవద్దు. అన్నా, పిల్లోడు పెద్దోడు అంటూ పనికిరాని మాటలు దేనికన్నా? పైసలుంటే పందెం పెట్టు, పనికిరాని పంచాయతీ పెట్టకు. రే సూరి, పెట్రా పందెం, కలపరా పైసలు. రే పందెం కొట్టాక పైసలు ఇవ్వలేదో పాలు పిండినట్టు పిండేస్తా. పిండడానికి నేనేమి పాల ప్యాకెట్ కాదు, పచ్చడి ప్యాకెట్. పట్టుకున్నా నోట్లో పెట్టుకున్నా ఘాటుగా ఉంటుంది. హే ప్రాసల 10 నిమిషాలు పైసలు కలిపా. ఇదిగో నా 10,000. 10,000? రే ఈ పరమేష్ పందెం ఆడితే 10,000 కాదు 10 లక్షల పైనే. 10 అయితే ఏంటి, 10,000 అయితే ఏంటి, పందెం పందెమే కదా. నువ్వివ్వు 10 లక్షలు, నేను గెలిస్తే. నేనిస్తా 10,000 నువ్వు గెలిస్తే. ఎరా నాటకాలు ఆడుతున్నావా? మరి నువ్వు వేలల్లో ఆడితే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదన్నా. అన్నా వాడు చెప్పేది కూడా కరెక్టే. నా మాటకి నువ్వు ఒప్పేసుకో అన్నా. ఎందుకంటే మన వాళ్ళు నీతో బెట్ ఆడడానికి కూడా భయపడుతున్నారు. ఎలాగో ఈ బకరాగాడు 10,000 ఇస్తా అంటున్నాడు. మనం ముందు ఖర్చులకైనా వస్తాయన్నా, ఒప్పేసుకో. అంతేనంటావా? నా మాట వినన్నా, ఒప్పేసుకో. సరే కానీ రే సూరి, సురేష్ గడు 10 లక్షల బ్యాగ్ ఇంటికి తెచ్చిస్తాడు, వెళ్ళి తీసుకురా. రే ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకురా. A few moments later. సూర్యుడు ఏంటి ఇంకా రాలేదు? అన్న సురేష్ అన్ని బ్యాగ్ ఇమ్మన్నాడు. అదేంటి ఇంటికి తెచ్చిస్తా అన్నాడే, నేను ఎక్కడ ఉన్నట్టు ఎలా తెలిసిందబ్బా? సర్లే నువ్వు వెళ్ళు. అమ్మయ్యా డబ్బులున్నాయి, 10 లక్షలు, అన్నీ కొత్త నోట్లే. చెప్పరా. ఏంట్రా పరమేశ్వర పందెం కట్టావంట? అవును, నీకెలా తెలుసు? నాకు తెలిసింది కాదు, వాడి గురించి నీకు తెలుసా? ఏంటి? వాడు పందెం కడితే 3 ఆప్షన్లు ఇస్తాడు. మొదటిది, నువ్వు గెలిస్తే వాడు ప్రాణం పెట్టైనా సరే నీ పైసలు నీకు ఇస్తాడు. రెండవది, వాడు గెలిస్తే నీ ప్రాణం తీసైనా వాడు పైసలు వాడు తీసుకుంటాడు. మూడోది, ఇప్పటి వరకు ఎవ్వరికీ జరగలేదు. ఏంటది? ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయిందే అనుకో, నీ పైసలు నీకు ఇవ్వందే కాక ఆ కోపాన్ని నీ మీద చూపించి నిన్నేవన్నా చేయగలడు. నిన్ను అంటున్నావు అంటే నేను? ఎస్, నువ్వు సిచ్యువేషన్ ఉన్నావు కాబట్టి నీకు కాల్ చేశాను. అంటే ఇప్పుడు మ్యాచ్? వర్షం పడుతుంది, అందుకనే మ్యాచ్ ఆగిపోయింది. ఎవరో తెలియక పెద్ద పెద్ద డైలాగులు వేసేసాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే చంపేస్తాడేమో. ఇప్పుడు ఎలా? దేవుడా నువ్వే కాపాడాలి.
రేయ్ ఎక్కడికి వెళ్ళావురా? సర్లే నీ ఫోను స్కోర్ చూడాలి. అన్నా అది బ్యాలెన్స్ లేదన్నా. బ్యాలెన్స్ లేదా? చా ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏమండి ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? అమ్మ టచ్ ఫోన్ లేదా? సర్లే ఏదో ఒకటి. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? అన్నా హలో. రే సూరి ఎక్కడ చచ్చావు? అన్నా అన్నా అంతా అయిపోయిందన్నా, అంతా అయిపోయింది. బంగ్లాదేశ్ గెలిచేసిందన్నా, బంగ్లాదేశ్ గెలిచేసిందన్నా. గెలిచిందా? ఒరే ఒరే సరికి చూడరా, బంగ్లాదేశ్ గెలిచిందా? గెలిచేసిందన్నా, బంగ్లాదేశ్ గెలిచేసిందన్నా, అంతా అయిపోయిందన్నా. అన్నా తీసుకుని వెళ్ళిపో. రే 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 మర్యాదగా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో. ఈ ఏరియాలో కనపడద్దు. సరే అన్న. కనపడదు. రాయ్ నువ్వు గెలిచినట్టు నాతో పందెం కట్టినట్టు ఎవరితో అనొద్దు, ఓకేనా? పో, సైలెంట్గా పో. సరే అన్న. మళ్ళీ ఏరియాలో కనపడద్దు. 10,000 పోయినా ప్రాణాలుంటే చాలనుకున్న దేవుడా, కానీ ప్రాణాలతో పాటు 10 లక్షలు ఇచ్చావు. చాలా థ్యాంక్స్ దేవుడా. ఇంకా లైఫ్ స్టైల్ చేంజ్. ఏంటన్నా డల్గా ఉన్నావు? ఇదిగో నీ ఫోను. ఆ సురేష్ గారు ఇంటికి రాలేదన్నా, డబ్బులు కూడా ఏమి ఇవ్వలేదు. నాకు ఇచ్చాడురా. ఇచ్చాడా? మరేది? పందెం కట్టే కదరా, వాడికి ఇచ్చా. వాడికి ఎందుకు ఇచ్చావన్నా? బంగ్లాదేశ్ గెలిచింది కదరా. అసలు మ్యాచే జరగలేదు. ఏంట్రా మరి ఫోన్లో గెలిచిందని చెప్పావు కదా? అది బంగ్లాదేశ్ టాస్ అన్న గెలిచింది. ఓ అమ్మనే, ఒరే ఒరే తాగుపోసొచ్చుడా, నిన్ను నమ్మి 10 లక్షలు పోగొట్టా కదరా. 10 లక్షలు వాడెవడో ముక్కు మొహం కూడా తెలియదురా. తాగుపోసొచ్చుడు పోరా. ఏమోయే